బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి అగ్ని పరీక్ష ద్వారా కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటి చివరికి అగ్ని పరీక్షలో విజయం సాధించి బిగ్ బాస్ 9లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు మర్యాద్ మనీష్. అయితే మర్యాద్ మనీష్ ఎక్కువగా శ్రీజ ప్రియ వాళ్ళతో ఉండి ఎక్కువ నెగిటివ్ అయ్యాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన ఆట కన్నా మిగిలిన వాళ్ళ ఆట మీద ఫోకస్ పెట్టడం, అంతేకాకుండా ఏదైతే సంచాలకుగా వ్యవహరించినప్పుడు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయకుండా కావాలని ఫేవరిజం చూపించాడో తనకి మరింత మైనస్ అయ్యిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విషయం పక్కన పెడితే రెండో వారం నామినేషన్లో భాగంగా మొత్తం 7 మంది నామినేట్ అయ్యారు. అయితే చివరిగా అందరినీ హోస్ట్ నాగార్జున సేవ్ చేసుకుంటూ వచ్చి ఫ్లోరా అలాగే మర్యాద్ మనీష్ వీళ్ళిద్దరికీ కూడా ఎలిమినేషన్ రౌండ్ పెట్టారు. కానీ చివరికి ఫ్లోరాని సేవ్ చేసి మర్యాద్ మనీష్ని ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి స్టేజ్ మీదకి తీసుకొచ్చేశారు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్కి కూడా బిగ్ బాంబ్ వెయ్యమని హోస్ట్ నాగార్జున గారు తెలియజేస్తారు. ఇక ఇందులో భాగంగానే మర్యాద మనిషికి కూడా బిగ్ బాంబు హౌస్లో ఉన్న వాళ్ళ మీద ఎవరి మీద వేస్తావు అంటే వెనక ముందు ఆలోచించకుండా ప్రియా మీద వేసేశాడు. ఇక ప్రియాకి బిగ్ బాంబు వేసింది ఏంటంటే ఎక్స్ట్రా వర్క్ ఏదైతే ఉందో అదంతా చేయమని చెప్పారు. ఇక బట్టలు ఉతకటం ప్రియాకి, హౌస్ క్లీనింగ్ శ్రీజాకి, బాత్రూమ్స్ క్లీనింగ్ కళ్యాణ్కి, కుకింగ్ హరీష్కి, అంట్లు తోమడం డిమోన్కి. ఎలా ఉంది చెప్పండి? మొత్తానికి మర్యాద మనిషి హౌస్ నుంచి బయటకు వచ్చేగా కాకుండా హౌస్లే ఉన్నప్పుడే తన కామనర్స్ని ఇలా చేయమని చెప్పుంటే ఆ అబ్బాయి ఈరోజు ఎలిమినేట్ అయి ఉండేవాడు కాదని అనుకుంటున్నాం. మరి మీరేమంటారు? మొత్తానికి తనుజ చేసే బట్టలు ఉతకడం ప్రియాకి ఇచ్చిన దానిపై, అలాగే బిగ్ బాంబు ప్రియా మీద వేయడంపై మొత్తానికి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.